వెల్కమ్ టు గురు స్టడీ సర్కిల్. రాబోయే 2-3 నెలల్లో ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలలో అతి భారీ నోటిఫికేషన్ ఉందనే సమాచారం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల కోసం అని చెప్పి ఆర్ఎస్ అగర్వాల్ బిట్ టు బిట్ మాడ్యూల్ను ఫ్రీగా ప్రొవైడ్ చేయాలని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు అనేది మెయిన్ ఉండొచ్చు. ఎందుకు అంటే నా స్టూడెంట్స్లో చాలామందిని అబ్జర్వ్ చేస్తే అందరూ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసే ఎబిలిటీ ఉంది, బట్ ఎగ్జామ్కి పోయిన తర్వాత ఇన్ టైంలో సాల్వ్ చేయలేకున్నారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది డిఫికల్ట్ క్వశ్చన్స్ను చదువుతా టైం వేస్ట్ చేస్తూ లాస్ట్లో ఉండే ఈజీ క్వశ్చన్స్ను చదవలేక, సార్ ఈ క్వశ్చన్స్ చదివింటే నేను ఆన్సర్ చేసేవాడిని 1 మార్కులతో పోయేది కాదు, నాకు జాబ్ వచ్చేదని చాలామంది సఫర్ అయ్యారు. అటువంటి వాళ్ళందరినీ దృష్టికొని ఎటువంటి ది బెస్ట్ అప్రోచ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్ను అనేసి ఈ మొత్తం బుక్ అంతా డిజైన్ చేయడం జరిగింది. ఈ బుక్లో మెయిన్ అందరికీ రావచ్చు ఆర్ఎస్ అగర్వాల్ బుక్. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఎన్ని చూసినా సరే ఆల్మోస్ట్ 75 to 80% క్వశ్చన్స్ అన్ని ఈ బుక్లో ఉండే మాడ్యూల్స్లో ఉంటే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అందువల్ల ఆర్ఎస్ అగర్వాల్ బుక్నే చూజ్ చేసుకోవడం జరిగింది. బైలింగ్వల్ ఏదర్ ఇంగ్లీష్ మీడియము అండ్ తెలుగు మీడియము ఇద్దరికి అందుబాటులో. ఇంగ్లీష్ క్వశ్చన్ అండ్ తెలుగు క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. ఇద్దరికి కలిపి ఒకేసారిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది మాడ్యూల్ మొత్తం. విత్ ఎగ్జాంపుల్స్తో సహా ప్రతిదీ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాము. ఇంకొకటి స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో చాలామందికి డౌట్ ఉండొచ్చు, అంటే స్టార్ట్ చేస్తారు ఒక 10 వీడియోస్ పెట్టేసి 20 వీడియోస్ పెట్టేసి డ్రాప్ అవుట్ అవుతారేమో అనేసి. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఫాలో అయితే క్లియర్ ఎండింగ్ వరకు ఎక్కడ బ్రేక్అవుట్ ఉండదు. ఈవెన్ సండేస్ కూడా గ్యాప్ ఉండదు. ప్రతిరోజు మీకు కావాల్సిన క్లాసెస్ డైలీ యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. వాటిని బట్టి మీరు ఫాలో అయితే చాలు ఈజీగా జాబ్ కొట్టచ్చు. మ్యాథ్స్ ఫోబియా నుండి బయటపడి ఈజీగా జాబ్ కొట్టచ్చు. అది మెయిన్. ఇంకా నేను చాలామందిని అబ్జర్వ్ చేసింది ఏంటంటే టైం గురించి, టైం మేనేజింగ్ తెలియక. టైం మేనేజింగ్ మీన్ క్లాసెస్కి వస్తారు, అటెండ్ అవుతారు, క్లాస్లో బాగా రెస్పాండ్ అవుతారు స్టూడెంట్స్. బట్ ఆఫ్టర్ దట్ వెళ్ళిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయరు. ఏముందిలే నాకు మ్యాథ్స్ వచ్చు కదా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు నెగ్లిజెన్స్. నాకు మ్యాథ్స్ వచ్చు కదా చేయొచ్చులే అనే ఉద్దేశంతో ఆ ప్రాక్టీస్ కోసం టైం ఉందిలే అనే ఆ ఒక్క మైండ్లోకి కాన్సెప్ట్ వల్ల ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతారు, అరే అప్పుడు నేను ప్రాక్టీస్ చేసింటే జాబ్ వచ్చేది అనుకునేవాళ్ళు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ది ట్రబుల్ ఈజ్ యూ థింక్ యూ హ్యావ్ టైమ్. ప్రతి ఒక్కరు నాకు టైం ఉందిలే మళ్ళీ చేసుకోవచ్చు అని పోస్ట్ పోన్ చేసుకుంటా అంటారు. దయచేసి ఈ క్లాసెస్ మొత్తము ఉంటాయిలే ఎప్పుడైనా యూట్యూబ్లో తర్వాత చూసుకోవచ్చులే అని పోస్ట్ పోన్ చేయొద్దు. ఏ రోజు ఆ రోజు ఫాలో అవుతా మీరు కనుక డైలీ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటామంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు. యూనిఫామ్ కొట్టాలనే లక్ష్యం ఉండే ప్రతి ఒక్కరికి మీకు వీలైనంతగా మీ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళని కావచ్చు షేర్ చేయడానికి ట్రై డైరెక్ట్గా షేర్ చేయాలా ఎట్లా చెప్తాడు ఏమి అనేది డౌట్ ఉంటే ఆల్రెడీ టోటల్ అర్థమెటిక్ 1 వీక్ బ్యాచ్ నథింగ్ బట్ 1 వీక్ అనేది రివిజన్ క్లాసెస్ అన్నీ యూట్యూబ్లో అవైలబిలిటీ ఉంటాయి గురు స్టడీ సర్కిల్లో. వాటిని చెక్ చేయండి, మీకు బాగా తెలిసిన చాప్టర్నే చూడండి. ఆ చాప్టర్లో మీరు ఏ విధంగా అప్రోచ్ చేస్తున్నారు క్వశ్చన్స్, నేను చెప్పింది ఏ విధంగా ఉంది అప్రోచ్. నచ్చితే ఈ మాడ్యూల్ మొత్తం ఫ్రీగా ఉందని చెప్పి మొత్తం ఫ్రెండ్స్ అందరికీ మ్యాక్సిమం వీలైనంత షేర్ చేసి మమ్మల్ని ప్రమోట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.